అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పురాణాపూల్ శ్మశాన ఘాట్ నీట మునిగింది. శ్మశాన ఘాట్లో ఉన్న వాహనాలన్నీ కూడా నీట మునిగాయి. పురాణాపూల్ ఉన్న శివాలయం నీట మునిగింది. వరదల్లో శివాలయ పూజారి కుటుంబం చిక్కుకుంది. గుడి చుట్టూ వరద ప్రవాహం ఉంది. గుడిలోనే పూజారి కుటుంబం ఉంది. శివాలయం పైభాగం వరకు వరద నీరు చేరుకుంది. సహాయం కోసం గుడి పైకెక్కారు పూజారి కుటుంబం. శివాలయం దగ్గరకు హైడ్రా సిబ్బంది చేరుకుని వాళ్ళని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. పురాణాపూల్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఏం జరుగుతోంది అక్కడ? సో ప్రజెంట్ ఇక్కడ పురాణాపూల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎగ్జాక్ట్లీ మనం ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆలయం పక్కనే మూసి ప్రవహిస్తుంది. సో ఆ మూసి ప్రవాహంకి పక్కనటువంటి టెంపుల్కి ఎలాంటి బౌండరీ కూడా లేదు. కంప్లీట్గా మూసీలోనే టెంపుల్ ఉన్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇటు సైడ్ మనం చూస్తే ఈ మార్కింగ్స్కి సంబంధించి పురాణాపూల్ బ్రిడ్జ్ వద్ద చూస్తే దాదాపు 13 feet వరకు కూడా ఈ వాటర్ వచ్చేసాయి. సో అక్కడ మార్కింగ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ మార్కింగ్లో కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది 13 feet స్థాయిలో నీటి ప్రవాహం ఇక్కడ కొనసాగుతుంది. దాదాపు 30 yearsలో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వర్షం. సో ఇక్కడ టెంపుల్ విషయానికి వస్తే టెంపుల్ పైన మనకి ఎక్కడైతే అక్కడ పావురాలు కనిపిస్తున్నాయో సో అదే రూమ్లో ప్రజెంట్ గుడికి సంబంధించినటువంటి పూజారి వారి కుటుంబం అక్కడ దాక్కొని ఉంది. సో ప్రజెంట్ వారిని కిందికి దించేటువంటి ప్రయత్నాన్ని హైడ్రా సిబ్బంది చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఇక్కడ చూస్తే హైడ్రా సిబ్బంది అంతా కూడా రెడీ చేసుకున్నారు. రోప్స్తో పాటు మొత్తం అక్కడి వరకు వెళ్ళి వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లను కూడా హైడ్రా టీమ్స్ సిద్ధం చేశారు. రోప్ పార్టీస్ని అండ్ అక్కడి వరకు వెళ్ళేందుకు ఒక హైడ్రా టీం మెంబర్కి అక్కడ ఒక తాడు కట్టి అతన్ని అక్కడి వరకు పంపించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మరి కాసేపట్లోనే రెస్క్యూ ఆపరేషన్ కూడా ప్రారంభం కానుంది. అండ్ ఇటు సైడు మనం ఎక్కడైతే మనకి ఇక్కడ శివాలయం పక్కన ఒక డాగ్ కనిపిస్తుందో శునకానికి సంబంధించి కూడా దాదాపు ఉదయం నుండి కూడా అది బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వాటర్ ఫ్లోకి మళ్ళీ అది కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉండటంతో అది అక్కడనే తలదాచుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో మొత్తం పురాణాపూల్కి సంబంధించినటువంటి సరౌండింగ్స్ అంతా కూడా మూసికి చాలా ఆనుకొనే ఉన్నటువంటి ప్రాంతం కావడంతో చాలా కాలనీస్ అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంగా పురాణాపూల్ మనకు కనిపిస్తుంది. పురాణాపూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి జియాగూడలో కూడా ఇదే రీతిలో సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత పూజారి కుటుంబాన్ని సురక్షితంగా రక్షించేందుకు హైడ్రా టీమ్స్ కూడా సిద్ధమయ్యాయి. మరి కాసేపట్లోనే ఆపరేషన్ స్టార్ట్ కానివ్వండి.